హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ. సో ఈజీగా తొందరగా అయిపోయేటట్టుగా నేనైతే సింపుల్ మెథడ్లో ఈరోజు కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసినాను. చూడండి, గ్రేవ్ చూడండి, గ్రేవ్ ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. గ్రేవ్ ఉంటే రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆలుగడ్డ కర్రీ అంటే మనకు చాలా ఇష్టం కదా. సో మీలో కూడా ఎంతమందికి ఆలుగడ్డ కర్రీ ఇష్టమో నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఆలుగడ్డ కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 4 స్పూన్ల ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను, ఓకేనా. ఒకటి పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, ఓకే. ఇప్పుడు ఆనియన్స్ అయితే హీట్ అయినాయి. సో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా. ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డలు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగానే ఉడికిపోతాయి కదా. సో అందుకనేసి చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇట్లా ఆలుగడ్డలు వేసుకున్నాం కదా. ఇప్పుడే 2 టమాటాలు కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఆలు టమాటా కొంచెం తొందరగానే ఉడికిపోతాయి కదా. సో అందుకనేసి మనం స్పైసెస్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి. ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, సాల్ట్ మీరు మీ కరెక్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తాను. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తే గ్రేవ్ అనేది చిక్కగా వస్తుంది. సో అందుకనేసి నేనైతే ధనియాల పొడి యూజ్ చేస్తున్నా, 2 స్పూన్స్. నెక్స్ట్ కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం కూడా నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ అల్లం పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెము దగ్గర ఉండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ ఆలుగడ్డ టమాటాకి యాడ్ అవ్వాలి కదా. సో అందుకనేసి ఒక మూత పెట్టి సిమ్ములో కొంచెం సేపు అంటే కొంచెం సేపు ఆవిరికి ఉడికించుకోవాలి, ఓకేనా. టమాటాలు కూడా కొంచెం అంతవరకు మెత్తబడతాయి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇట్లా ఉడికినాయి కదా. ఇప్పుడే మనము కొంచెం మెంతం కూర, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాము. చూడండి, ఎంత సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా మన కర్రీ. చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఇప్పుడే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి, ఓకేనా. ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మొత్తము ఆలుగడ్డ టమాటా అన్నీ ఉడకాలి కదా. ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ పోసి కర్రీ అయితే కంప్లీట్గా ఇట్లా ఉడికించుకున్నాం కదా. ఒక్కసారి ఆలుగడ్డలు అయితే చెక్ చేసుకుందాము. ఆలుగడ్డలు కూడా మంచిగా ఇట్లా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి. గ్రేవీ కూడా చూడండి, రైస్లో తినడానికి గ్రేవీ ఉండాలి కదా. సో మనం గ్రేవీ లేని కర్రీ అయితే చెయ్యము, అందుకనేసి, ఓకేనా. చూడండి, గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉన్నదో. ఏమాత్రం మసాలాలు కూడా వేయలేము మనము, మీకు చూపించకుండా అట్లా ఏం నేను కూడా చేయలేదు, ఓకేనా. సో మీరు కూడా ఎంతమంది మీకు ఈ ఆలుగడ్డ కర్రీ ఇష్టమో, సో నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.